వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే గ్రౌండ్ నట్ ఫీల్డ్లోకి అయితే వచ్చేసినాం. దానికి మేము ప్లక్కింగ్ చేసే టైంలో మేడం గారు అయితే వచ్చినారు. ఇది దేని గురించి అంటే క్రాప్ ఎస్టిమేషన్ సర్వే గురించి అయితే మేడం గారు అయితే వచ్చారు. సో గైస్, ఇప్పుడు మేడం మనకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. క్రాప్ ఎస్టిమేషన్ సర్వే ఎప్పుడు చేస్తారు ఏంది దాని గురించి. సో ఇప్పుడైతే మేడం గారితో కొంచెం ఎక్స్ప్లెయిన్ అంటే దాని గురించి ఏంటో చూసేద్దాం. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అని ఉంటారు, వనపర్తిలో ఉంటారు. తను ఐడిఓసి కలెక్టరేట్లో పనిచేస్తారు. హీఈస్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్. ఆ గ్రూప్ 1 ఆఫీసర్ అండర్లో మేము అందరం వర్క్ చేస్తాము. ఎంపీఎస్ఓ అంటారు మమ్మల్ని. ఎంపీఎస్ఓ అంటే మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటారు. ఈ ఎంపీఎస్ఓ తహసీల్దార్ ఆఫీస్లో ఉంటాడు. ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు కదా, అక్కడ తనకు అలాట్ చేసి ఉంటుంది మండల్, కాబట్టి అక్కడే ఉంటారు. అయితే మామూలుగా మేము ఏం చేస్తామంటే ఈ పంట కోత ప్రయోగాలని చేస్తాము. పంట కోత ప్రయోగం అంటే క్రాప్ ఎస్టిమేషన్ సర్వేస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. ఈ పంట కోత ప్రయోగాలు ఎందుకు చేస్తారంటే ఆ విలేజ్లో ఆ సంవత్సరంలో వానాకాలం సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, వేరుశనగ పొలం. ఆ వేరుశనగ పొలం ఎలా పండుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుందా తక్కువ దిగుబడి వస్తుందా, ఇంకొకటి ఆ పంటలను వాళ్ళు లాస్ట్ ఇయర్లో అక్కడ వేసిన చోట వేరే పంటను మారుస్తున్నాడా లేదా, ఒకటి పంట మార్పిడి జరగాలి. పంట దిగుబడి రావాలా, నష్టం వస్తుందా, దిగుబడి మంచిగా వస్తుందా, లాభానికి వండించుకుంటున్నాడా నష్టానికి వండించుకుంటున్నాడా, ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. రైతులకు మద్దతు ధర ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, మన గవర్నమెంట్. అది కూడా ఇవ్వడానికి ఈ పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చేటటువంటి అంచనాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఫార్మర్కి, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఫార్మర్స్కి మేము ఇచ్చేటటువంటి డేటా చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ డేటా మనకు అక్కడ స్టేట్కి కానీ సెంట్రల్కి కానీ వెళ్తుంది. ప్రతి దానికి పంట బీమా పడాలన్నా, మద్దతు ధర రావాలన్నా, ఎగుమతి చేసుకోవాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా ఈ ప్రయోగాల ద్వారా ఇచ్చేటటువంటి డేటా అనేది చాలా కూలంకషంగా ఉంటుంది. కాబట్టి అది చేయదలుచుకుంటున్నాము. ఈరోజు మేము కంచిరావుపల్లి తాండాలో ఉన్నాము. పెబ్బేరు మండలం, ఇది వనపర్తి డిస్ట్రిక్ట్ సార్, తెలంగాణ స్టేట్. ఓకే, ఇంకా అట్లనే పెట్టేస్తారు వాటిని, గింజలు తీయరు ఆడగిట్లా. దీన్ని కూడా గింజలు తీయము, బుడ్డ ఉంటుంది కదా అట్లనే. దాన్ని ఏమంటారు పైన తెలుగు మీద కేబుల్తో చిల్కారే తానే పొట్టుతో పాటిగానే బరువు వేస్తారు. ఇప్పుడు మట్టి మాత్రం దులుపుతారు, దానికి ఎక్కువ మట్టి ఉండకుండా, ఎక్కువ రాకూడదు మట్టి, అదే ఎక్కువ అయిపోతుంది మళ్ళా. కాబట్టి అది దులిపి మంచిగా చక్కగా, ఎవరు మనిషి ఉండాలని ఒక్కను వేస్తా అంటున్నావు, సరే ఓకే తీసేస్తాము. ఎవరైనా వచ్చారా సూపర్విజన్కి అంటే వస్తే మేము ఇన్ఫార్మ్ చేస్తాము, వస్తారు వాళ్ళు. ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు కానీ, మా డిపార్ట్మెంట్ నుంచి కానీ. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేను ఇందాక చెప్పాను, ఎన్ఎస్ఎస్ఓ అని చెప్పాను కదా, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అని మార్నింగ్ చెప్పాను. మీకు గుర్తుండవు మీకు, ఎందుకంటే ఆ టెర్మినాలజీ అనేది మాకు యూజ్ చేస్తాం కాబట్టి మాకు గుర్తుంటాయి. వాళ్ళు కూడా చేస్తారు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్. అగ్రికల్చర్ సెక్టర్ చేస్తారు, ఇండస్ట్రియల్ సెక్టర్ చేస్తారు, సర్వీసెస్ సెక్టర్. దీస్ 3 ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సోర్సెస్ టు ద ఎకానమీని బిల్డప్ చేయాలంటే ఈ 3 సోర్సెస్ కంపల్సరీ సెక్టర్స్. సారీ ఏంటి, ఒకటి అగ్రికల్చర్, ఒకటి ఇండస్ట్రియల్ సెక్టర్, ఒకటి సర్వీసెస్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్ లో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారు. ధరలు తీసుకుంటారు, మీరు ఎట్లా అమ్ముతున్నారు ఫామ్ రైతు అనేది, అది కూడా తీసుకుంటాం మేము. ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఏం చేస్తారు, అకౌంట్స్ తీసుకుంటారు. అక్కడ అకౌంట్స్, వాడు రైస్ మిల్ లో ఏమో నడుపుతుంటాడు, పాలిమర్స్ ఏదో ఒకటి ఫ్యాక్టరీ, అవి అకౌంట్స్ తీసుకుని అది అనేది ఏ విధంగా జిఎస్డిపి క్యాల్కులేట్ అవుతుంది అంటే, ఈ కంచిరావుపల్లి విలేజ్ లో, ఈ పెబ్బేరులో ఇన్ని ఫ్యాక్టరీలు సెలెక్ట్ అయినాయి, ఈయన ఇలా నడుపుతున్నాడు, మంచిగా నడుపుతున్నాడా లేకుంటే నష్టంలో నడుపుతున్నాడా ఫ్యాక్టరీలు అన్ని, అది క్యాల్కులేట్ అవుతుంది అక్కడ ఎకానమీకి. సర్వీస్ సెక్టర్ అంటే సర్వీసెస్ సెక్టర్ ఉంది కదా, థర్డ్ సెక్టర్, టెర్షరీ, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టర్ అంటారు. నువ్వు బీకామ్ అనుకుంటా, ఐ థింక్ యు నో ద టెక్నాలజీ వాట్ ఐఎమ్ యూజింగ్. ఆ సర్వీస్ సెక్టర్ లో ఏం చేస్తారు, సర్వేస్ చేస్తారు. సర్వేస్ ఏం జరుగుతుంది, ఒక టాపిక్ ఇస్తారు, ఎంప్లాయ్మెంట్ మీద తీసుకోమని చెప్పని, డ్రింకింగ్ వాటర్ మీద తీసుకో చెప్పని, హెల్త్ ఇష్యూస్ ఇస్తారు, డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ప్రతి డేటా కలెక్ట్ చేస్తారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారు, ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎంత పాలకు యూజ్ చేస్తున్నావు, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తారు. దాంట్లో కూడా అక్కడ నుంచి కూడా సర్వీసెస్ సెక్టర్ నుంచి కూడా డేటా ఒకటి అక్కడ వెళ్ళిపోతుంది. అంటే ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడా, బాగున్నాడా లేదా అనేది కూడా ఎకానమీకి క్యాల్కులేట్ అవుతుంది ఆ డేటా. ఒక వీధిని తీసుకుంటాం మొత్తం, ఒక వీధి మొత్తం తీసుకుని, వీధిలో అంటే ఐ మీన్ నియర్లీ వీఆర్ క్యాల్కులేటింగ్ 300 houses nearly. In that 300 houses we are selecting 20 to 50 అప్పుడు అవసరాన్ని బట్టి. ఆ సార్ చెప్తాడు, సార్ 30 షెడ్యూల్స్ చేయండి, మీరు 50 షెడ్యూల్స్ నింపండి, 50 ఎండ్లు తిరిగి రాయండి, కరెక్ట్ రాయండి డేటా అంటారు. ఆ 50 ఎండ్లది కరెక్ట్ రాస్తే ఏమవుతుందంటే దాన్ని ఈ విలేజ్ మొత్తానికి ఏమంటారు,
అంచనా వేస్తారు అన్నట్టు. ఓకే మొత్తం చేయలేము, చాలా అవును మేడం. టైం పడుతుంది. అవును. సెన్సెస్ కాదు ఇది, సర్వే. కాబట్టి ఆయన చేసి ప్రయోగం కూడా 2-3 ఫీల్డ్స్ చేస్తాము, ఊరు మొత్తం చేయము. ఓకే ఓకే ఈ 2 ఫీల్డ్స్ చేసింది మీ ఊర్లో ఎట్లా పండుతుంది వేరుశనగ అని చెప్పేస్తారు. ఇంకా ఆ, అంతే. ఓకే అంటే ఓకే నువ్వు ఓకే మేడం ఆడ ఎక్కువ వస్తుంది కదా అంటావు. ఆ, అట్లా ఉండదు, మేము ర్యాండమ్ గా తీసుకునేది మాకు లెక్క. ఎస్ ఎస్ ఇక్కడ పండిందంటే ఇక్కడ తక్కువ పడుతుంది తక్కువ, ఆడ ఎక్కువ పడుతుంది అది. ఓకే రెండు ఓకే క్యాలిక్యులేట్ అయితే యావరేజ్ వస్తుంది నీకు. మళ్ళా ఎక్కువ ఎస్ పండింది వస్తుంది, తక్కువ పండింది వచ్చి యావరేజ్ వస్తుంది. అంటే కంచుడాపల్లిలో ఇలా వస్తుంది. అన్ని కూడా అంతే. 3 సెక్టర్స్ కూడా అలానే అవుతుంది బాబు. ఓకే ఓకే అగ్రికల్చర్ సెక్టర్ లో అలానే అవుతుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ లో కూడా అన్ని రైస్ మిల్స్ అన్ని చేయము. 5-10 ఇస్తారు, అవి మాత్రమే చేసేస్తాము. ఓకే ఓకే ఆ మొత్తాన్ని అంత విలేజ్ కి ఆపాదిస్తారు అన్నట్టు. ఓకే అంటే ఈ ఊర్లో ఎకానమీ ఈ మాదిరిగా ఉంది అని ఆయనకు తెలుస్తుంది. పెద్ద ఆయన కాడ కూర్చుని ఆయనకి స్కీమ్స్ రాస్తాడు చూడు, పథకాలు తయారు చేస్తాడు చూడు, ఆయనకు తెలిసి అవసరాన్ని బట్టి ఇట్లా పెబ్బేరు చేసినాక అన్ని విలేజ్లు చేసినాక వనపర్తి డిస్ట్రిక్ట్ మొత్తంకి డిస్ట్రిక్ట్ ఎకానమీ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఊరిది అవుతుంది ఫస్ట్, తర్వాత మండల్ది అవుతుంది, తర్వాత డిస్ట్రిక్ట్ అవుతుంది. ఆ విధంగా స్టేట్ ది కూడా ఎకానమీ అనేది బిల్డప్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు ఏఎస్పీ ఇలా చేస్తాడు అన్ని వర్క్స్. ఇది చాలా క్రూషియల్ డేటా, ఇది ఎవరికి కనబడదు. రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ చాలా మంది హెల్ప్ చేస్తారు. చైల్డ్ అది అంగన్వాడీ సెంటర్ ది కూడా బాగా సర్వీస్ ఉంది. అది కూడా డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. గుడ్లు ఇస్తారు, పాలు ఇస్తారు, బడి పిండి ఇస్తారు, అన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ ఇవన్నీ లోపల ఉంటాయి. వల్ల ఇవి ఉంటేనే అవి వస్తాయి. ఇది ఎవరికి తెలియదు. ఏఎస్ఓ అనేవాడు ఎవరికి తెలియదు కూడా మాక్సిమం గా. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఒక ఎంపీఎస్ఓ ఉంటాడు, ఇవన్నీ చేస్తాడు. ఎంఆర్ఓ తెలుస్తుంది, పెద్ద పోస్ట్ ఉంటది కాబట్టి ఆయన చదువుకుంటాడు కాబట్టి కొంచెం గొప్ప ఆయనకు ఐడియా ఉంటది. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇదంతా చూడు బాబు, ఇది ఎకానమీ కరెక్ట్ ఉండాలి అంటే మేము కరెక్ట్ డేటా ప్రొడ్యూస్ చేయాలి. మేము కరెక్ట్ డేటా ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫార్మర్ కూడా కోఆపరేటివ్ ఉండాలి. నాకు నన్ను ఫీల్డ్ లోనికి రాలేదనుకో, నేను ఫీల్డ్ లో చేయదు వద్దు మేడం ఓబో అని అంటాడు. కొంత ఫార్మర్స్ తెలియదు, వాళ్ళకి తెలియదు, ఎందుకు వస్తారో ఊకే లొల్లి 2 గంటలు టైం వేస్ట్ అని అనుకుంటాడు ఫార్మర్. కానీ అట్లా ఉండదు. నువ్వు ఇక్కడ కోఆపరేట్ చేస్తే ఏమవుతుంది, ఆఫీసర్కి ఆ ఆఫీసర్ కరెక్ట్ డేటా అక్కడికి పంపిస్తాడు. మేము ఇంటికి పోతే కూడా మేము మాకు పని ఉంది తర్వాత రాకుండా అమ్మా ఏం సర్వే చేస్తారా అని అంటారు. అలా రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ రిపోర్ట్ నీళ్ళని రాసిపోతాడు. కొంతమంది పక్క ఇల్లు తీసుకోడు ఇంకొకడు, కానీ పక్క ఇంటి దాన్ని రాసి పక్క వాళ్ళని దగ్గర తీసుకుని ఆమె గురించి ఇచ్చి పంపించాలి. ఇది జరగాలి, ఇలా జరగాలి. సర్వేలు అనేవి ఇలానే కండక్ట్ చేయాలి. ఏం చిన్న నా విల్ గో ఫర్ 5 into 5 ఫ్లాట్. 5 kg तुम वहीं पे रहना भास्कर. ओके मैम. If you have any doubt, you see here 5 is there. Okay okay ma'am. That means how next number will come, 10 will come here. Okay okay ma'am. 5 no again. Yes. Okay sir, बता जी. चलो जाना 10 ना. तेरा ना खोलो, स्ट्रेट ले जी. छोड़ो तुम्हें. 10 कहाँ है? अरे यहाँ है जी, छोड़ो. 11 यहाँ है, 10 यहाँ है. तुम अभी जाना, वो बच्चे के नहीं जाना फिर. अब जाओ. ऐसा स्ट्रेट लेना जी. ऐसा स्ट्रेट लेना. ऐसा स्ट्रेट है. हाँ देखो आदमी है तो इसलिए इजी होता भास्कर. आ रहे मैम, आ रहे. ऐसा स्ट्रेट पकड़ता आदमी खींच के नहीं. यस मैम. That's right. There 20 will come, you know, 15. Yes ma'am. 5, 10, again plus 5. इधर लग गया. टेढ़ा निकल जाओ, स्ट्रेट जाओ. ओके. वो लेडीज नहीं आ रहे कोई? आ रहे मैम. अब एक फोटो भी अपलोड करो जी मेरा फोन लेके आप. 55 kgs అంటే 10 kgల 255 గ్రాముల దిగుబడి వచ్చింది. అయితే ఆ ఎకరానికి ఎంత వస్తుంది అంటే 16 బస్తాలు వస్తాయి నాకు. 100 kgలే ఒకటొకటి. బుడ్డలు మాత్రమే అవి ఉంటాయి చూడు, అటు ఇటుగా రావచ్చు, కొంచెం మట్టి అది ఉంటది కాబట్టి దీనికి మాత్రం తగ్గి రాదు ఆయనకి ఎంత వచ్చినా కూడా. అంటే 16 bags. Yes.
Okay, we'll okay. expecting that much. ఓకే ఓకే మ్యామ్. That is our estimation. ఓకే. It may be somewhat increase, Oh. maybe somewhat decrease. Mm. కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ అంతగా తప్పించి ఎక్కువైతే రాదు. ఎక్కువ తక్కువ రాదు, మరీ తగ్గదు, మరీ ఎక్కువ రాదు. ఓకే ఓకే ఆ ఎస్టిమేషన్ కోసం చేయడం ఎక్స్పెరిమెంట్ అనేది. ఓకే మ్యామ్. అంటే నీ దిగుబడి అంచనా నువ్వు రేపు పొద్దున కాంటా వేసుకున్నా ఇలానే వస్తుంది. ఓకే ఓకే నేను చెప్పిన మాట వస్తుంది, నీకు గుర్తుకొస్తుంది కూడా. నువ్వు ఫోన్ చేసి అడుగు, మేడం ఇంత వచ్చిందని చెప్పు నాకు. ఓకే మ్యామ్. ఓకే ఏం బాబు, ఓకే. అది